ఆంధ్రనాట్యం చరిత్ర అంటే మనకి వేదకాలం, అంటే వేదాలు ఉన్నప్పటి నుంచి ఉన్నాయని మనకు కొన్ని శాస్త్రాలు చెప్తాయి, చరిత్ర చెప్తుంది. తర్వాత మనకు అంత దూరం అంత లోతుగా వెళ్ళకపోయినా మన భారతదేశంలో ఆలయాలు ఎప్పుడైతే నిర్మించబడ్డాయో అప్పటి నుంచి ఆంధ్రనాట్యం ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఆంధ్రనాట్యం ఉందా, ఆంధ్రప్రదేశ్ ఉందా అని మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి మనకి. కానీ ప్రక్రియ అంతా అప్పుడు స్టార్ట్ అయింది. అంటే దేవాలయాలు ఎప్పుడు నిర్మించబడ్డాయో ఆ దేవాలయాలలో దేవునికి అన్ని పూజలతో పాటు నృత్య పూజ కూడా చేయడం కూడా ఒక ఆనవాయితీ. ఆ నృత్య పూజ చేయడానికి దేవదాసులను నిర్మించారు. తర్వాత ఆ దేవదాసీలే మళ్ళీ దేవదాసీలాగానే రాజాస్థానాల్లో రాజనర్తకీలు ఉండేవారు. ఆ సైమల్టేనియస్గా వాళ్ళందరూ ఏంటంటే డాన్స్ చేస్తూ వచ్చారు. అంటే బౌద్ధుల కాలంలో కూడా స్త్రీలు నాట్యం చేసినట్టు మనకు శిల్పాలు దొరుకుతున్నాయి, బౌద్ధ స్తూపాలలో దొరుకుతున్నాయి, ఇన్స్క్రిప్షన్స్లో దొరుకుతాయి. సరే, మరి ఆంధ్రనాట్యం అంటే అంత ప్రాచీనం అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు కదా అని ఈ మధ్యన కొంతమంది మాట్లాడారు. దానికే కోసమని ఏంటంటే ఎప్పుడైతే దేవదాసి యాక్ట్ వచ్చిందో రాష్ట్రాలు, మనకు భారతదేశంలో రాష్ట్రాలు విడిపోయాయో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సాంప్రదాయం ఎన్నుకొని దేశీయ ప్రక్రియగా వాళ్ళందరూ పేర్లు పెట్టుకున్నారు. చాలా కాలం వరకు మనకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి ఆ ప్రక్రియకి భరతనాట్యం అనే పేరే ఉంది. తర్వాత ఎప్పుడైతే 1956లో ఆంధ్ర విడిపోయిందో చెన్నై నుంచి, అప్పుడు ఆంధ్రనాట్యం గురించి ఆలోచించాల్సి వచ్చింది అప్పుడున్న గురువులకి. అందులో ప్రథముడు నటరాజ రామకృష్ణ గారు. ఆ నటరాజ రామకృష్ణ గారు 1970లో అప్పటికే దేవదాసి యాక్ట్ వచ్చి మానేసినటువంటి దేవదాసీలందరినీ కూడా ఒక చోటికి చేర్చేసి, మీరు ఏమేమి నాట్యాలు చేసేవాళ్ళు పూర్వం అంటే, వాళ్ళు మేము ఇట్లా ఆలయ నృత్యాలు చేసేవాళ్ళము, ఆస్థాన నృత్యాలు చేసేవాళ్ళము, ఇలాగ మేము పారిజాతాలు ప్రదర్శించేవాళ్ళం అని వాళ్ళు చెప్పారు. ఇలాగ ఇన్ని పేర్లతో నేటి కాలంలో పిలవడం కష్టం కాబట్టి వీటన్నిటినీ ఒక దగ్గరికి చేర్చేసి వీటికి ఒక క్రమం, అంటే ప్రదర్శన క్రమం ఏర్పాటు చేసి దీనికి ఒక పేరు పెడదామంటే అందరు కలిసి ఇప్పుడు ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారు. అంటే వాళ్ళకి తెలియదు కదా ఇలాగ రాష్ట్రాలు విడిపోతాయి, తర్వాత ఇలా జరుగుతుందని తెలియదు కదా. అప్పటి నుంచి ఆ ప్రాచీన నృత్య కళకే ఆంధ్రనాట్యం అనే పేరు వచ్చింది. కానీ మనం హిస్టరీ వైజ్గా చూసుకుంటే చాలా ఏళ్ళ, అంటే దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర చెప్తారు. అంటే హిస్టరీ చెప్తుంది మనకి. అన్ని డాన్స్ ఫామ్స్ కూడా ఇలాగే చెప్పొచ్చు. చెప్పినా కూడా ఇది నటోమేల సంప్రదాయం, దేవదాస సంప్రదాయం కాబట్టి దీన్ని మనం కొంచెం అథారిటేటివ్గా తీసుకోవచ్చు.